ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. ఈసీ అధికారులు ఆ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక జూన్ 4న ఫలితాలు వెలువడేదాకా కూడా ఊహాగానాలు ఉండనే ఉంటాయి. ఆ విషయం కాస్త పక్కన పెడితే తెలంగాణలో పూర్తి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగ్గా ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ జరిగింది. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఈసీ అధికారులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన 4వ దఫా ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో ప్రశాంతంగా జరగ్గా ఏపీలో మాత్రం పలు చోట్ల దాడులు, ఘర్షణలు, అభ్యర్థులతో హైదరాబాద్లోని పలు బూత్లలో దాదాపు గంటకు పైగా పోలింగ్కు ఆలస్యమైందని హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇటీవల హైదరాబాద్ ఓటర్ జాబితాను ప్రక్షాళన చేశామన్నారని, 5 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు చెప్పారని, కానీ జాబితా ప్రక్షాళన కాలేదని, బతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా చూపించారని, ఓటేయడానికి వస్తే వేయనివ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జాంబాగ్లో ఉన్న దేవేందర్ ప్రజాపతి అనే వ్యక్తి చనిపోయినట్టుగా పేర్కొన్నారని, ఆయనతో పాటు ఆయన కుటుంబంలోని 6 ఓట్లను ఎన్నికల అధికారులు గల్లంతు చేశారని మాధవీలత ఆరోపించారు. इंसान जिंदा है, आज भी जामबाग डिवीजन में जी रहा है. जामबाग डिवीजन को पोलिंग बूथ 24 पे आया है. गोशामल असेंबली के 6 लोग हैं उनके फैमिली में. अब आप देख लीजिए, जिस तरह से देवेंद्र प्रजापति डिलीट उन लोगों ने, देख लीजिए देवेंद्र प्रजापति डिलीटेड है इनका. यहाँ पर ये कर रहे विकास राज जी, जो डिलीटेड बोले ना विकास राज जी, जो चीफ इलेक्शन ऑफिसर है, ये गफला है. क्या कहना? అలాగే నార్ల మల్లేష్ అనే మరో ఓటరు పేరుతో కూడిన జాబితాను తనకు ఇచ్చారని, కానీ అతను చనిపోయినట్టుగా పేర్కొన్న మరో లిస్టుని జీహెచ్ఎంసీలోని బీఎల్ఓలకు పంపారని మాధవీలత ఆరోపించారు. మల్లేష్ యాదవ్ ఓటేయటానికి వస్తే ఆయన్ని జైలుకు పంపిస్తామని బెదిరించారని, దీనికి వికాస్ రాజ్ ఏం సమాధానం చెప్తారని మాధవీలత ప్రశ్నించారు. 97 మల్లేష్ యాదవ్, part number 119, 13 annexure format being given to these people. 58 Malakpet segment 09 Hyderabad. Narla Mallesh, this is his Aadhar card, and they say that N Mallesh Yadav, Narla Mallesh Yadav, they have declared he is dead. This is a death list. He is declared dead. This is the thing given by Electoral Telangana, where it tells he is not dead. He is not dead. In this papers that come to our party, to me as a candidate, there is no death written here. There is not deleted written here. But a separate list comes to them, to the BLOs here, to the GHMC people, where they declare dead, and he is not allowed to vote. He is an uneducated person. Now tell me, what should I do? ఏమన్నారు? ఓటు సంతకాలు తీసుకొని జైలు తీసుకోవాలి. ఏమైనా ఓటేయడానికి వచ్చినావా? ఏమన్నారు లోపల ఆఫీసర్స్? లోపల సారానాలు ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్ బూత్లలో పర్యటిస్తున్న మాధవీలత పలు అవకతవకలకు ఈసీనే కారణమంటూ ఆరోపించారు. మరోవైపు అభ్యర్థిగా ఉన్న మాధవీలత ఓటర్లను చెక్ చేసే క్రమంలో బుర్ఖాలు తొలగించారని, ఆ పని అభ్యర్థులు చేయరాదని ఈసీ వికాస్ రాజ్ అన్నారు. తనకు అందిన 1-2 ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కేసు పెట్టామని, లా అండ్ ఆర్డర్ చేయి దాటకుండా ముందుగా కేసులు పెట్టామని, ఆ తర్వాత విచారిస్తామని చెప్పారు. 1 or 2 cases complaints వచ్చాయి. సో హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ one candidate, one case was found where checking up of identity etc being done by the candidate. So that is not supposed to be done by the candidate. అందుకనే వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ప్రతి ఎన్నిక కూడా ఓ ఛాలెంజ్ లాంటిదేనని, అవతలి వైపు ఎవరున్నా గెలుపు కోసం పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. चाहे किसी से भी मुकाबला हुआ, उसको सीरियसली आपको लेना पड़ता है. You have to take every election seriously, whether it's a municipal election, panchayat election, assembly, parliament. Election is election. You don't have this comfort of doing blinking, so you will have to take your every opponent, whether it is X, Y, Z, whatever. మావోయిస్టు ప్రభావిత సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాల్లో, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసింది. అవి కాకుండా మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది.